హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం 10 రూపాయలతో ప్రోటీన్ పుష్కలంగా ఉండే మీల్ మేకర్ కర్రీని చేసుకుందాం. దీని కాంబినేషన్ టమాటా పప్పుతో రైస్తో కలిపి తింటే అదిరిపోతుంది టేస్ట్. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మన శరీరానికి ప్రోటీన్ కోసం ఎప్పుడూ నాన్ వెజ్ మీదే ఆధారపడకుండా ఒకసారి మీల్ మేకర్తో ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మీల్ మేకర్స్ని మనం 10 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే చాలు, మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అంతా పుష్కలంగా దొరుకుతుంది. దాన్ని వేడి నీటిలో ఒక 10 మినిట్స్ పాటు మరిగించి ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. అది నీటిని పీల్చేయకుండా 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచకూడదు. చిదుమైపోతే మెత్తగా అయిపోతే కూర రుచిగా రాదు. ఈ మీల్ మేకర్ కర్రీకి మనకు ముఖ్యంగా కావాల్సినవి టమాటోలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చిని ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, మనకు కావాలి అంటే జీలకర్ర, వాటన్నిటిని కలిపి మెత్తని గ్రైండ్ పేస్ట్గా తయారు చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇది మనకి తర్వాత కర్రీ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఈ లోపుగా మనం వేడి నీటిలో నుంచి మీల్ మేకర్లన్నిటినీ చక్కగా నెమ్మదిగా ఒత్తుతూ దాంట్లో ఉండే నీటిని మొత్తం బయటికి పోయేలా చేసి పక్క నుంచి ఆరబెట్టుకోవాలి. ఈ మీల్ మేకర్ కర్రీ చాలామందికి ఇష్టంగా తింటారు. దానికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఇందులో ప్రోటీన్ ఉండబట్టి మనకి చక్కగా కానీ కర్రీ చేస్తే ఇది నిజంగా మీల్ మేకరా లేదా చికెన్ కర్రీయా అని టేస్ట్ కూడా కనిపెట్టలేం, అంత బాగుంటుంది. కానీ చేసేదంతా మన విధానంలోనే ఉంటుంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మీల్ మేకర్లన్నిటినీ చల్లారిన తర్వాత ఆ ఆయిల్లో డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ కర్రీకి రుచి మాత్రం మనం వేపుకునే మీల్ మేకర్ రంగును బట్టే ఆధారపడి ఉంటుంది. మనం ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకుంటే రుచి అంత బాగా వస్తుంది. మిక్సీ జార్లో మెత్తని ఫైన్ పేస్ట్గా చేసుకున్న టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయల ముద్దను కూడా అదే కళాయిలో ఆయిల్ వేసి బాగా దానిలో ఉండే పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా వేపుకోవాలి. దానిలో అప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే ఒక ప్యాకెట్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దానిలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం కావాలి అంటే గరం మసాలాని యాడ్ చేసుకుంటే దీనికి ఉండే ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అలాగే లాస్ట్లో దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనం సూపర్ టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీని నిజంగా అండి దీన్ని తింటే చికెనే అనుకుంటారు. చిన్నపిల్లలకి చెప్తాం కదా సాటర్డే నాన్ వెజ్ తినొద్దు అని, అలాంటప్పుడు ఇది పప్పు టమాటీతో కాంబినేషన్గా మనం ఈ మీల్ మేకర్ కర్రీని కానీ చేసి పెడితే వాళ్ళకి అసలు ఏం తింటున్నామో కూడా ఇంచుమించు కనిపెట్టలేకపోవచ్చు. అలాగే శరీరానికి పోషణ కూడా అందుతుంది, ప్రోటీన్స్ కూడా అందుతాయి. ఎప్పుడూ నాన్ వెజ్ మీద ఆధారపడకుండా ఇలా వెజ్లో కూడా ప్రోటీన్స్ని శరీరానికి అందించవచ్చు.